వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినపరం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 12వ తారీఖు శనివారం. ఈరోజు తిథి విధియ, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహువు సంచరిస్తున్నాడు. అధిక లాభాలను అందుకునేటువంటి వాతావరణం ఈరోజు ఉంటుంది. నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, విదేశీ వ్యవహారాల్లో లాభసాటిగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరంగా పనిచేస్తారు. ఈరోజు మీరు సద్వినియోగపరమైనటువంటి లాభాలను అందుకుంటారు. ఆ రకమైన సంతోషాన్ని పొందగలుగుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. కొంతమంది జన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ, కష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోండి. వృషభ రాశి వారికి ఈరోజు లాభములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని ఒక విషయంలో లాభాన్ని ఆర్జిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచారం ఉంది. సృజన సహకారంతో ఒక విజయాన్ని అందుకుంటారు. లేక గట్టి పోటీని మీరు ఎదుర్కొని అందులో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల కుటుంబంలో అపార్థాలు, అశాంతికి అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం వల్ల ఇంటా బయట కూడా ఒక రకమైనటువంటి సంతృప్తికర జీవితాన్ని ఈరోజు కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కానీ లేక భగవంతుని దర్శనం కానీ చేసుకుంటారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక బలాన్ని కూడా మీరు పొందగలుగుతారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, విదేశీ వ్యవహారాల వల్ల ప్రతికూల ఫలితాలను అందుకుంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. రుణ సదుపాయాలు కూడా అందుకోగలుగుతారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు లాభములో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే సూచన కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగస్తులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. లాభములో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సమాజంలో అనుకోకుండా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఈ రకంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి విజయాన్ని సాధిస్తాయి. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల నుంచి చేయాలనుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, రహస్య జీవనం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు లాభంలో బుధుడు సంచరిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందుకుంటారు. లేక వ్యాపారంలో నూతన అవకాశాన్ని, ఒక పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆ రకంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు బాగా లభిస్తుంది. లేక తండ్రి నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది.
షష్టమ భావంలో రాహు సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. పంచమ భావంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు, సంతానం విషయంలో ఒక రకమైనటువంటి నిరాశ, ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కానీ లేకపోతే భగవంతునికి సంబంధించినటువంటి ఒక దర్శన కార్యక్రమం కానీ ఈరోజు పూర్తి చేసి సంతోషిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో రావాల్సిన లాభాలు కూడా అందుకుంటారు. షష్టమ భావంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. ఈరోజు పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి దశమంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల మీ ప్రవర్తన, మీరు చేసే పనులు 10 మంది పెద్దలకు నచ్చడం వల్ల వారి ఆశీస్సులు అందుకుంటారు. ఆ రకంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మీయుల సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చాలా పనులు సంతోషంగా పూర్తి చేస్తారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి అష్టమంలో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారంలో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. సప్తమంలో గురు సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సహకారం బాగా ఉంది. జన సహకారంతో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాహువు తృతీయములో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, జన సహకారం కానీ, నూతన కార్యక్రమాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మకర రాశి వారికి సప్తమములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. తండ్రి గారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కూడా శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతృప్తికరంగా ఈ రోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి ఉంది. అష్టమభావంలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, ఒక పనికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీకు నచ్చిన ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసి మంచి విజయాన్ని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభఫలితాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం సంతోషకరంగా ఈ రోజంతా కూడా మీరు కాలం గడిపి కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నారు. జీవిత భాగస్వామితో కానీ, కొంతమంది జనాలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోండి. మీనరాశి వారికి లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా కాలం నుంచి మీరు చేయాలనుకునే ఒక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తారు. మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు.
కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు, భూవాహన లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ వాములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. వ్యయములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయే సూచన కనిపిస్తుంది. ఆ రకంగా ఆర్థిక సమస్యలు కూడా దారితీసే సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ సూక్తం చదువుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.